ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ శక్తివంతమైన ఉపవాస దీక్షలో భాగముగా మరొక దినాన్న మనమందరము దేవుని సన్నిధానంలో, దేవుని సమ్ముఖంలో పరిశుద్ధ సంఘముగా కూడుకొని దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యమును దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానమును బట్టి రెండు హస్తాలు పరమునందు ఆసీనుడై ఉన్నటువంటి పరలోకపు తండ్రి వైపు చాపి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎబెనెజరే, ఎల్రోయి, యెహోవా ఈరే, యెహోవా నిషి, యెహోవా షమ్మా, యెహోవా అడోనాయ్, యెహోవా రోహి, యెహోవా రాఫా, ఎల్ సడ్డాయ్. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరలోకమందున మా తండ్రి, కనికరము గల తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి, ప్రేమ స్వరూప్యగు తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి, నిత్యుడవగు తండ్రి, అబ్బా తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకెవరు మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరము కలిసి ఆత్మలో ఆరాధిద్దాం, ఆత్మలో ఆరాధిద్దాం, ఆత్మలో ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు. నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. ఉద్యోగంగా చప్పట్లు కొడదామా. పోరాటము చేయకుండానే, ఏ ఖడ్గము దూయకుండానే, తరుమువారు పారిపోలేదా. పోరాటము చేయకుండానే, ఏ ఖడ్గము దూయకుండానే, తరుమువారు పారిపోలేదా. ఊరక నిలచిన చాలును, జరుగును రక్షణ కార్యము. ఊరక నిలచిన చాలును, జరుగును రక్షణ కార్యము. బలపరచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను. నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. బూరలను ఊదినంతనే, ఆర్భాటము చేసినంతనే, కోట గోడ కూలిపోలేదా. బూరలను ఊదినంతనే, ఆర్భాటము చేసినంతనే, కోట గోడ కూలిపోలేదా. నమ్మిక ఉంచిన చాలును, తొలగును ప్రతి ఆటంకము. నమ్మిక ఉంచిన చాలును, తొలగును ప్రతి ఆటంకము. స్థిరపరచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను. నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. కుండ పగలగొట్టినంతనే,
దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా? కుండ పగలగొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రుసేన రాలిపోలేదా? లోబడి ఉండిన చాలును చేయును ప్రభువే యుద్ధము. లోబడి ఉండిన చాలును చేయును ప్రభువే యుద్ధము. గణపరచే యేసు ప్రేమలో జయము పొందుకొనుచున్నాను. నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను? నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను? కరుణించే నావాడు కను పాపల కాపాడు. కునుకేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు కను పాపల కాపాడు. కునుకేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు. నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు. నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను? నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను? నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను? నేనెందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ విశ్వాసంతో ఈ మాట పలుకుతారా? నీవు సామాన్యుడవు కాదు, సామాన్యురాలివి కాదు. ఇది నువ్వు ఊరక నిలిచుంటే చాలు, దేవుడు నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. నీకు అత్తుగా నిలబడిన ఎరుకో ప్రాకారాలు బలమైన గోడలను దేవుడు కూల్చి నీ జీవితంలో జయమివ్వబోతున్నాడు. నీవు ఏ ఖడ్గము పట్టకుండా ఏ ఆయుధము వాడకుండా దేవుడు నీ పక్షాన యుద్ధ సూర్యుడ యుద్ధం చేయబోతున్నాడు. అంత మాత్రమే వెంటనే దివిటి చేత్తో పట్టుకొని ఆనాడు గిద్యోను సైన్యమునకు దేవుడు అద్భుత రీతిగా జయమిచ్చినట్టుగా నీ శత్రువులందరినీ దేవుడు చల్లా చెదురుగా చెదరగొట్టబోతున్నాడు. నీ శత్రువులను చెదరగొట్టబోతున్నాడు. ఓ రబా షబా బాబా 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 యెహోవా లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. యెహోవా లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. బల సూచకమైన మందసమా లేచి బలము తొడుగుకో. జయ సూచకమైన మందసమా లేచి బలము తొడుగుకో. ఓ రిమనమ షందరల రబ షబా బాబా బాబా బాబా. యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. నీకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధము వెర్రగొట్టబడునుగాక. నీకు విరోధముగా గుంపులు కూడిన ప్రతి గుంపు యేసు నామములో లయమైపోవునుగాక. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు నమస్కరించి కండ్లు మూసుకొని, రెండు చేతులు నమస్కరించి కండ్లు మూసుకొని సకలాశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 40 దినాల శక్తివంతమైన ఉపవాస దీక్షలో భాగముగా ఈ రాత్రి మేము సామాన్యులము కాదని, మేము బలవంతుడైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నామని, ఆయన మా పక్షముగా అద్భుతాలు చేయువాడని, ఆయన మా పక్షముగా యుద్ధములు చేయువాడని ఈ రాత్రి నాయన మేము నిన్ను ఘనపరిచి విశ్వాసముతో ఆత్మలో ఆరాధించి ఉండగా నిశ్చయముగా పురాతన కాలములో లేచినట్టుగా మా పక్షమున యెహోవా లేచునుగాక. మేము ఓరక నిలిచుండి కనిపెట్టి చూచుచున్నాం నీ రక్షణ కార్యము కొరకు, నీవు చేయబోయే వింతైన కార్యముల కొరకు. మేము నీ సన్నిధిలో ఉపవాసముతో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉండగా నీ భీకర కార్యములు మా జీవితంలో జరిగించండి. మా మంచి యేసయ్య ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాకుండా
ఎందు నిమిత్తము ప్రతి రాత్రి నీ సన్నిధికి వచ్చి ఉపవాసముతో కన్నీటితో అయ్యా ఆశలు కోరికలు చంపుకొని కడుపు మార్చుకొని నీ సన్నిధిలో మానక ఆత్మలో తీవ్రత కలిగి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉండగా మేము దేని విషయంలో అయితే నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము ఆ సమస్యలన్నీ మా కాళ్ళ ముందు సాష్టాంగ పడిపోవును గాక. నాయన ఆనాడు నీ మందసము ముందు దాగోను బోర్ల పడినట్టుగా, ఇదిగో దావీదు ముందు గొల్యాతు బోర్ల పడినట్టుగా, దానియేలు ముందు నెబుకద్నెజరు సాగిల పడినట్టుగా సమస్యలు మా ముందు సాగిలపడును గాక, సమస్యలు మా ముందు సాగిలపడును గాక. నీ కార్యాలు జరిగించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రెండు హస్తాలు పైకి చాపి దేవునికి మహిమ కలుగునట్టుగా దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం. మంచిది, అందరూ మంచిగా కూర్చోండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఇంకెవరు అనాలోచనగా ఉండకండి. దేవుని విలువైనటువంటి శ్రేష్టమైన మాటలను శ్రద్ధగా వినడానికి మీ ప్రాణాత్మ శరీరమును సిద్ధపరచుకొని దేవుని యొక్క మాటలు తన సేవకునిలోంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా పట్టుదలతో దేవుని మాటలను పిల్లరా మనము హృదయంలో భద్రపరచుకోవడానికి సిద్ధపడదాం. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుని సమ్ముఖంలో చేరి కూడి దేవుని నామమును నాతో కలిసి ఘనపరుస్తున్న దేవుని ప్రియ బిడ్డలైన మీ అందరికీ, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా ప్రతిదినం మానకుండా తప్పకుండా ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడుకుని ఆ తరువాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దైవజనులు అపోస్తలులు ఇసుకుపల్లి సుధాకర్ గారు రచించినటువంటి పాట పాడుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములు నన్ను నడుపు, నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములు నన్ను నడుపు, నీ సత్యమందే నన్ను స్థాపించి, నీ సత్యమందే నన్ను స్థాపించి, నీ ప్రేమలోనే ఎదిగించు, నీ ప్రేమలోనే ఎదిగించు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు,
పరిపూర్ణమైన యేసు ఆ సంపూర్ణముగా నన్ను మార్చు. నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. దైవజనులు నాకు బాప్తిస్మం ఇచ్చిన మా ఆత్మీయ తండ్రి ఇసుకపల్లి సుధాకర్ గారు రచించినటువంటి ఒక అద్భుతమైన పాట, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు అంటూ, నీ పోలిక నీ రూపము నాకు దయచేయమంటూ ఆ పాటలో మొట్టమొదటి చరణంలో నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములో నన్ను నడుపు, నీ సత్యమందే నన్ను స్థాపించి నీ ప్రేమలోనే నన్ను ఎదిగించు అంటూ అద్భుతమైనటువంటి లిరిక్స్తో ప్రియులరా ఆ పాటను దైవజనులకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు. ఆ పల్లవి ఆ చరణం పాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ రాత్రి మనము ధ్యానం చేయబోతున్న అంశం యేసుక్రీస్తుకు ఉన్న వాడుకలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తుకు ఉన్న వాడుకలు అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రకరకాల వాడుకలు, రకరకాల అలవాట్లు కలిగి ఉంటారు. వాడుకలు అంటే అర్థం ఏంటంటే అలవాట్లు. వాడుకలు అంటే అర్థం ఏంటి? అలవాట్లు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి రకరకాల వాడుకలు, రకరకాల అలవాట్లు ప్రతి మనిషి కలిగి ఉంటాడు. ప్రతి మనిషి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి చేరుకోవాలి అని అంటే గనుక యేసుక్రీస్తు ప్రభులు వారు మనకి చూపించిన మాదిరి ప్రకారంగా ఆయన వాడుకలను, ఆయన మార్గాన్ని మనము అనుసరించి నడిచినప్పుడు ప్రియులరా, ఆయన అడుగు జాడలలో మనము నడిచినప్పుడు మనము నిత్య జీవానికి చేరుకోగలుగుతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఎవరైనా తీస్తే గట్టిగా చదివి సహాయం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవుడు ఈ వాక్యంలో నుండి ఈ రాత్రి మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, అపోస్తలుడైన పేతురు గారు తన మొదటి పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో ఆయన ఎన్నో శ్రమలు, శోధనలు, వ్యతిరేక పరిస్థితులు, నిందలు, అవమానాలు ప్రియులరా ఆయన మన కొరకు ఆయన అనుభవించాడు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి. ఇప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాం? మనం చేసుకున్న వాటికి మనం బాధలు అనుభవిస్తున్నాం. మనం చేసుకున్న వాటికే మనం బాధలు అనుభవిస్తున్నాం. బాధలు ఎందుకు అనుభవిస్తున్నావయ్యా అంటే, నువ్వు చేసుకున్న దానికి నీవు అనుభవిస్తున్నావు, అంతే కదా. కానీ మనం వేరే ఎవరి కోసమో మనం బాధలు అనుభవించట్లే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు బాధలు అనుభవించాడు, చిత్రవదలు ఎందుకు అనుభవించాడంటే, ప్రపంచంలో ఉన్న మానవులందరినీ నరకం నుండి తప్పించడానికి, పాపము నుంచి విడిపించడానికి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి ప్రియులరా, పరలోక రాజ్యంలో ప్రియులరా మనమందరము ప్రవేశించున్నట్లుగా క్రీస్తు మన కొరకు బాధపడి, క్రీస్తు ఏం చేశాడట? మన కొరకు బాధపడి మనము ఆయన యొక్క అడుగు జాడలలో నడుచుకొనున్నట్లుగా మనకు మాదిరి ఉంచి పోయెను. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన అడుగు జాడలలో మనము కూడా నడుచుకొని ఆ నిత్య జీవానికి చేరుకోవాలని ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి
మనకు మాదిరి అయి ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుచుకుంటూ మనము నిత్య జీవానికి చేరాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు బాధపడి మనకి మాదిరి ఉంచిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జీవితం మనందరికీ మాదిరి, మార్గదర్శకం. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుదాం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడని వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు 33.5 సంవత్సరాల జీవితం ఆయన ఎలా కాలం గడిపాడు? ఆయన మాదిరికరమైన జీవితం ఏంటి? ఆయన అడుగు జాడలలో మనం నడుచుకోవడానికి ఆయన చూపించిన మాదిరి ఏంటి? ఆయన ఎలా కాలం గడిపాడు? ఆయన మాదిరికరమైన జీవితం ఏంటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించేవాడట. అమ్మా, ప్రతి దినం. ఒకరోజు కాదట. ఈరోజు మన భక్తి ఆదివారం వస్తాం, శుక్రవారం వస్తాం. ఈ 40 రోజులు ఏదో నేను ఇక్కడ దేవుని చేత ప్రేరేపించబడి ప్రార్థన పెడుతున్నాను కాబట్టి ప్రతిరోజు వస్తున్నాం. కానీ మనం ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటామా? కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రతిదినము ఆయనకున్న వాడుకలలో, అలవాట్లలో ప్రధానమైనటువంటి వాడుక ఆయన 30 సంవత్సరాల జీవితం, 33.5 సంవత్సరాల జీవితం పురిలరా ఆయన చేసిన పని ఏంటి? ఎలా కాలాన్ని గడిపాడు అని అంటే కనుక ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించేవాడట. ప్రతిదినము, ఎవ్రీడే, ప్రతిదినం పగటి యందు దేవాలయంలో బోధించేవాడు. మరి రాత్రులు ఏం చేసేవాడు అని అంటే కనుక ఒలీవల కొండకు వెళ్ళి, రాత్రి వేళ ఏం చేసేవాడట? ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. పగటి యందేమో దేవాలయంలోనికి వెళ్ళి వాక్యాన్ని బోధించేవాడట. రాత్రి యందు ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడట. ఇలా జరుగుతున్నప్పుడు ప్రజలందరూ ఆయన మాట వినుటకు, ఎవరి మాటలు వినడానికి? ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్న ఆ మాటలు వినడానికట దేవాలయమునకు పెందల కడని వచ్చుచుండిరి. ఎప్పుడు వచ్చారట? దేవుని మాటలు వినడానికి ప్రజలు ఎప్పుడు వచ్చారట? మనం ఎప్పుడు వస్తున్నాం? దేవుని మాటలు వినడానికి మనం పెందలకడనే వచ్చి దేవుని మందిరంలో ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు, నీ సేవకు నీ నోటికి తోడుగా ఉండి నాకు కావలసినటువంటి వర్తమానము ద్వారా నాతో మాట్లాడు తండ్రి అని దేవుని సన్నిధికి పెందలకడనే వచ్చి ప్రార్థనాపూర్వకంగా ప్రియులారా మనము దేవుని మాటలు వినడానికి, దేవుని స్వరం వినడానికి మనలో ఎంతమంది సిద్ధపడుతున్నాం? యేసుక్రీస్తు ప్రభులు వారి దేవాలయానికి వచ్చి ప్రతిదినం బోధిస్తూ ఉంటే ఆయన కంటే ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి దేవాలయంలో పెందలకడని వచ్చి ఆయన మాటలు వినాలని ఆసక్తితో, పట్టుదలతో ఎదురు చూస్తూ ఉండేవారట. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు నేను అంటున్నాను, దేవుని మాటలు వినడానికి మనం పెందలకడని మందిరానికి రావాలి. ఎప్పుడు రావాలి? పెందలకడనే దేవుని మందిరానికి వచ్చి విలువైనటువంటి దేవుని మాటలు వినడానికి మనం ఇష్టపడాలి. పనులు ఎప్పుడూ ఉండేవేనండి. మనం రావాలి అన్న మనస్సు ఉంటే కనుక పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకుని రావచ్చు. అవసరమైతే పనులన్నీ వదిలేసి 1 గంట సేపు దేవుని మందిరంలో గడిపిన తర్వాత వెళ్ళిన తర్వాత అయినా చేసుకోవచ్చు. నా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జీవితం ప్రపంచంలో ఉన్న మానవులందరికీ మార్గదర్శకం. ఆయన జీవితమే మనకు మాదిరి. క్రీస్తు మన కొరకు బాధపడి తన అడుగు జాడలయందు మనము నడుచుకొనవలెనని మన కొరకు ఆయన మాదిరి ఉంచిపోయేనని అపోస్తలుడైన పేతురు గారు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాశారు. యేసుక్రీస్తు ప్రభులు వారు 33.5 సంవత్సరాల జీవిత కాలాన్ని ఆయన ఎలా గడిపాడు అని అంటే కనుక పగలేమో దేవాలయంలో
బోధించేవాడట. రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. పెందలగడనే దేవాలయంలో ప్రజలందరూ ఆయన మాటలు వినాలని ప్రియులారా కూడుకుంటూ ఉండేవారని లూకాసు వార్త 21వ అధ్యాయము 37, 38 వచనాల్లో మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థించే ప్రార్థనా స్థలం ఏది? ఒలీవల కొండ. చెప్పాలి, ఏ కొండ మీద ప్రార్థన చేసేవాడు? ఒలీవల కొండ మీద గెత్సేమనే తోట. ఆ కొండంతా ఒలీవల కొండ. ఆ కొండ నిండా ఒలీవ చెట్లతో నింపబడి ఉంటుంది. కొండంతా కొండ ఒలీవల చెట్లతో నింపబడిన ఒలీవల కొండ. కానీ ఆ ఒలీవల కొండ మీద గెత్సేమనే అనే ఒక తోట ఉంటుంది. ఆ గెత్సేమనే ఆ తోటలో పెద్ద గానుగ ఉంటుందట. ఒలీవ నూనె తీసే గానుగ. గానుగ తెలుసా మీకు? గానుగ. ఆ గానుగలో ఒలీవ కాయలు ప్రియులారా అందులో వేసి ఆ గానుగలో తిప్పుతుంటే ఆ ఒలీవ కాయలు ఏ విధంగా అయితే నల్లగొట్టబడి పిండి పిప్పి చేయబడి అందులోంచి నూనె బయటకు వస్తుందో, ఆ గెత్సెమనే తోటలో ఉన్న ఆ ఒలీవ కొండ మీద ఉన్న గెత్సెమనే తోటలో ఆ గానుగ ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా? ఆయన కూడా మన కొరకు అంతగా నల్లగొట్టబడి వేదన చెంది ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె మార్చబడి చెమటకు బదులుగా రక్తం వచ్చిందట. అంత వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. నా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారికి ఉన్న వాడుకలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయనకున్న కొన్ని వాడుకలు మీకు చెప్తాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున, అండర్లైన్ చేసుకోండి, ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికి వచ్చాడట. ఆయన అక్కడికి వచ్చాడని తెలియగాని అనేక మంది జనసమూహము ఆయన దగ్గరికి కూడి వచ్చారు. కూడి రాగానే ఆయన తన వాడుక చొప్పున, యేసుక్రీస్తుకు ఉన్న మొట్టమొదటి వాడుక ఏంటో తెలుసా? బోధించడం ఆయనకు వాడుక. బోధించే వాడుక కలిగి ఉన్నాడు ఆయన. అమ్మ, ఏ వాడుక కలిగి ఉన్నాడు? ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను అని రాసింది. ఈరోజు మనలో ఎంతమందికి బోధించే వాడుక కలిగి ఉన్నాం? నేనేమైనా బోధకుడినేటండి, నేనేమైనా పాస్టర్ గారినా, నేనేమైనా స్పీకర్నా, నేనేం బోధ చేస్తానని అనుకుంటారేమో. ఒకవేళ సంఘంలోనూ సమాజంలోనూ బోధించే బోధకుడుగా నువ్వు లేకపోయినా కానీ ఆ విన్న వాక్యాలను నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ కుటుంబానికి కానీ బోధించే అలాంటి మంచి గుణం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాజైన లెమూయేలు తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అంటే ఒక తల్లి తన కుమారులకు ఉపదేశము బోధ చేసిందట. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి బోధ చేయాలి. భార్య భర్తకు బోధ చేయొచ్చు, భర్త భార్యకు బోధ చేయొచ్చు. నీ కుటుంబ సభ్యులకు దేవుని సంఘంలో నువ్వు ఏదైతే వింటున్నావో అది నీ కుటుంబానికి బోధించాలి. నీ కుటుంబాన్ని దేవుని రాకడ కొరకు నీవు బోధించి సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకు ఉన్న వాడుకలలో ప్రధానమైన వాడుక బోధించే వాడుక. ఏ వాడుక? ప్రతిరోజు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని, పిల్లరా వాళ్ళని కొట్టడం తిట్టడం కాదు, వాళ్ళకి ప్రేమతో వారికి మంచి బోధ చేయాలి. ప్రేమతో వారిని సరైన మార్గంలో మనము నడిపించుకోవాలి. యేసయ్యకు ఉన్న వాడుకలలో ఒక వాడుక ఏంటంటే బోధించే వాడుక. మనం కూడా బోధించే వాడుక కలిగి ఉండాలి. రెండవది లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం చదవండి.
లూకాసు వార్త 2వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రాముఖ్యంగా, మరి ఆయన చాలాసార్లు యెరూషలేముకు వెళ్ళుంటాడు, కానీ ప్రాముఖ్యంగా ఆయన యెరూషలేముకు వెళ్ళిన సందర్భాలు 3 బైబిల్లో వ్రాయబడ్డాయి. యెరూషలేముకు వెళ్ళిన సందర్భాలు 3 బైబిల్లో వ్రాయబడ్డాయి. 1, ఎప్పుడు వెళ్ళాడు ఆయన? 8వ ఏట, ఆయన పుట్టిన 8వ దినాన్న యెరూషలేములో దేవాలయానికి తీసుకొని వెళ్ళి సున్నతి చేయించి యేసు అని పేరు పెట్టారు. 2వది 12వ ఏట పండుగను ఆచరించడానికి. అప్పుడే కదా 12వ ఏటే కదా ఆయన తప్పిపోయాడు అని తల్లిదండ్రులు అనుకుంటారు. ఆయన తప్పిపోలా. ఆయన తప్పిపోవడం ఏంటి? దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపించేవాడే ఆయన. ఆయన తప్పిపోవడం ఏంటి? వాళ్ళ బ్రహ్మది. తప్పిపోయాడు అనుకుని 3 రోజులు ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వచ్చి చూసుకుంటే ఆయన దేవాలయంలో ధర్మశాస్త్ర పండితులతో ఆయన దేవుని వాక్యములను గూర్చి తర్కిస్తున్నాడు. ఆశ్చర్యపోయారు. ఇతని వయసు ఏంటి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయారు. 2వ విషయం అది. 3వది ఎప్పుడు వెళ్ళాడు తెలుసా ఆయన? 3వది ఎప్పుడు వెళ్ళాడు తెలుసా? జయప్రవేశ ఆదివార దినాన్న, మట్టల ఆదివార దినాన్న, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతించబడును గాక అంటూ దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చారని ఆ రోజు కొరడా పట్టుకుని కోప్పడ్డాడు. చూసారా? ఈ 3 విషయాలు బైబిల్లో ప్రాముఖ్యంగా వ్రాయబడ్డాయి. అందులో యేసుక్రీస్తు ప్రభులు వారికి ఉన్న వాడుకలలో 2వ వాడుక ఏంటంటే ఏటేటా పండుగను ఆచరించే వాడుక ఆయన కలిగి ఉన్నాడు. ఏటేటా ఆయన పస్కా పండుగను ఆచరించడానికి, ప్రియులారా అక్కడ చదువుకోండి 41వ వచనంలో, పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండేటివారు. పస్కా పండుగకు ఏటేటా తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేముకు వెళ్ళుచుండెను. చూసారా? యేసుక్రీస్తు ప్రభుల వారి పండుగను ఆచరించడానికి వాడుక చొప్పున, అంటే అలవాటు, పండుగను ఆచరించే అలవాటు. పస్కా పండుగను ఆచరించడానికి ఏటేటా యెరూషలేముకు వెళ్ళాడు. పండుగను ఆచరించే అలవాటు ఆయనకి. అమ్మ, ఏ అలవాటట? ఈరోజు మనము కూడా ఇలాంటి మంచి అలవాట్లు, రాబోయే పునరుత్థాన పండుగ కానివ్వండి, లేకపోతే ప్రియులారా సర్వ మానవ పాప పరిహారము కొరకు కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభులు వారు రక్తం కార్చి ప్రాణం పెట్టి నిజమైన పండుగదే. ఆయన మరణం మానవులకు పండుగ. ఆయన మరణం శాపం కాదు, కీడు కాదు. ఆయన మరణించడం ద్వారానే మనం పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, నరకం నుండి తప్పించబడ్డం. అది నిజమైన పండుగ, అది గొప్ప పండుగ. ప్రియులారా, ఇలా యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా పండుగను ఆచరించే అలవాటు. పండుగను పండుగలాగే ఆచరించాలి. పండుగను దండగలా చేయకూడదు. పండుగను ఎలా చేయకూడదు? పండుగ అంటే పండగలాగే ఉండాలి, కానీ దండగలా ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, మన ముందు పండుగ రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు శుక్రవార దినమున ప్రపంచ మానవుల పాప పరిహారం కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టారు. అది నిజమైన పండుగ. విమోచన, పాపక్షమాపణ, రక్షణ తీసుకొచ్చారు. అది నిజమైన పండుగ. ఆ తరువాత 3వ దినమున ఆయన తిరిగి లేస్తానని చెప్పినట్టుగాని మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడంటూ విజయమందు మరణమును మృంగివేసి పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. అది పునరుత్థానపు పండుగ. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంతకు మించిన పండుగలు ప్రపంచంలో ఎక్కడున్నాయి? ఒక దుర్మార్గుడిని చంపితే పండగ చేసుకుంటున్నారే, దివాళీ ఎందుకు చేసుకుంటున్నారు? రావణాసురుడు అనే రాక్షసుడిని
చంపినందుకు అంటే రాక్షసులందరినీ చంపుకుంటూ పోతే ఈ భూమి మీద పిల్లర మనుషులు అన్నవాళ్ళే ఉండరు కదా. రాక్షసులను చంపేవాడు కాదు, రాక్షసులను సైతం మార్చగలిగిన వాడి నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆ పునరుత్థాన పండుగను, శుభ శుక్రవారపు పండుగను మనం ఎంత ఘనముగా ఆచరించాలి, ఎంత పవిత్రంగా ఆచరించవలసిన వారమై ఉన్నాం. ఏటేటా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న వాడుకలలో మరొక వాడుక ఏటేటా పండుగను ఆచరించడం ఆయనకు వాడుక. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరొక వాడుక, 3వ వాడుక. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. దేవునికి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న 3వ వాడుక, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ప్రతి విశ్రాంతి దినాన్న దేవాలయానికి వెళ్ళేవాడట. ఎక్కడికి వెళ్ళేవాడమ్మా? ఆయన దేవుడై ఉండి కూడా ప్రతి విశ్రాంతి దినాన్న మానకుండా దేవాలయానికి వెళ్ళేవాడట. ఈరోజు మీ గుండెల మీద చేయబెట్టుకుని చెప్పండి, ప్రతి ఆదివారము మానకుండా మీరు దేవాలయానికి రాగలుగుతున్నారా? మరి ఆయన దేవుడై ఉండి కూడా మానకుండా విశ్రాంతి దినాన్న దేవాలయానికి వెళ్ళాడు అని రాయబడింది. ఈ మాట వింటున్నప్పుడు మనకేం కలగాలి? దేవుడే మానకుండా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనమెంత, మన బ్రతుకులెంత? మన బ్రతుకులెంత? ఎంత క్లిష్టమైన, కష్టమైన, ముఖ్యమైన, విలువైన పనులు ఎదురైనా కానీ ఆదివారం దేవాలయానికే వెళ్ళాలి, కానీ దేవాలయం మానకూడదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనకున్న వాడుకలలో మరొక వాడుక, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడట. నజరేతు అనే గ్రామానికి వచ్చాడు. ఆయన అక్కడే పెరిగాడు నజరేతులో. ఆ నజరేతుకు వచ్చేసరికి నజరేతులో విశ్రాంతి దినం వచ్చింది. నజరేతుకు వచ్చినప్పుడు విశ్రాంతి దినం అంటే ఆరాధన దినం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆ ఊర్లో లేను, కపెర్నహూములో లేను కదా అని చెప్పి నజరేతులో ఉన్నాను, నేను మందిరానికి వెళ్ళను అని ఇంట్లో కూర్చొని ఉన్నాడా? లేదు. ఏం చేశాడు? ఆ నజరేతులో ఉన్నటువంటి సమాజ మందిరానికి వెళ్ళాడట. ఆయన సమాజ మందిరానికి మానకుండా వెళ్ళడం వాడుక. 3వ వాడుకల్లో, ఆయనకున్న వాడుకల్లో 3వ వాడుక ఏంటంటే మందిరం మానకుండా వెళ్ళడం ఆయనకు వాడుక. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ప్రధానమైన ఇంకొక విషయం ఏంటంటే, మందిరానికి వెళ్ళి అందరిలాగా ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చేసాడు అన్నట్టుగా ఉండేవాడు కాదట. మందిరానికి వెళ్ళి బైబిల్ చదవడానికి నుంచుని ఉన్నాడట. ఆడు చదువుతుంటే సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా దేనికి నిలబడ్డాడట? అక్కడ ఆ సమాజ మందిరంలో, ఆ సమాజ మందిరాన్ని నడిపించే సమాజ మందిరపు అధికారులు ఎవరు వాక్యం చదువుతారని అడగకుండానే ముందే నిలబడి ఉండేవాడట. ఈరోజు నేను అంటాను, మందిరంలో వాక్యం చదవండి అమ్మా, ఎవరు చదువుతారంటే అబ్బాయి సిగ్గుపడిపోతాను, నాకు సిగ్గండి, నాకు భయమండి అని అంటాం. కానీ ఆయన దేవుడై ఉండి కూడా సమాజ మందిరానికి వాడుక చొప్పున మానకుండా సమాజ మందిరానికి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన చదువుటకై నిలబడ్డాడట. అమ్మా, చదువుటకై. ఈరోజు బైబిల్ చదవడం మనకు వాడుకగా ఉండాలి. ఏం చదవడం? రోజుకు ఎన్ని గంటలు, ఎన్ని అధ్యాయాలు రోజుకు నువ్వు చదువుతున్నావు? ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నావు? ఎంత సమయం దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించగలుగుతున్నావు? చదవడం వేరు, ధ్యానించడం వేరు. దేవుని వాక్యాన్ని చదివి, ఆ చదివిన వాక్యాన్ని ధ్యానించినప్పుడు అర్థం చేసుకునే శక్తిని, గ్రహించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎన్ని గంటలు బైబిల్ చదవడానికి కేటాయిస్తున్నావు?
రోజుకు ఎన్ని అధ్యాయాలు నీవు దేవుని గ్రంథాన్ని చదవగలుగుతున్నావు? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న వాడుకలలో 3వ వాడుక దేవాలయమునకు మానకుండా వెళ్ళడం ఆయనకు వాడుక, వాక్యం చదవడం కూడా ఆయనకు వాడుక. మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రతి దినం మానకుండా నేను ఇంతసేపు బైబిల్ చదువుతున్నాను, ఇన్ని అధ్యాయాలు చదువుతున్నాను అన్నవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. నీ బ్రతుకు పెట్టుకొని ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఒక్కసారైనా చదివావా? ఒక్కసారైనా చదివావా? ఆలోచించు. ఒక్కసారి కూడా చదవకపోతే ఈరోజు తీర్మానించుకొని, ప్రభువా నేను రోజుకు 10 అధ్యాయాలు చదువుతాను అంటూ దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి బైబిల్ చదవడం, దేవుని వాక్యాన్ని చదవడం ఆయనకు వాడుక. ఎన్ని వాడుకలు చెప్పాను? 1 బోధించడం ఆయనకు వాడుక, 2వది పండుగను ఆచరించడం ఆయనకు వాడుక, 3వది మందిరానికి మానకుండా వెళ్ళడం వాడుక. మందిరానికి మానకుండా వెళ్ళడం మాత్రమే కాకుండా అక్కడ దేవుని వాక్యాన్ని చదవడం కూడా ఆయనకి వాడుక. అది 3. 4వ విషయం ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయము. నేను చెప్పిన ప్రతి రెఫరెన్స్లో వాడుక అనే మాట ఉంటుందా? చూసుకోండి. లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయములో 39వ వచనం చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయనకున్న 4వ వాడుక ఏంటంటే ఒలీవల కొండకు వెళ్ళి, తన వాడుక చొప్పున ప్రతి దినము ఒలీవల కొండకు వెళ్ళి ఒలీవల కొండ మీద ఉన్న గెత్సేమనే అనే తోటలో ఆయన ప్రార్థన చేసేవాడట. వాడుక చొప్పున ప్రార్థన చేసే అలవాటు యేసయ్య కలిగి ఉన్నారు. మీలో ఎంతమంది ప్రతిదినం మీ వాడుక చొప్పున ప్రార్థన చేయగలుగుతున్నారు? మీలో ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ప్రార్థన కోసం చెప్పడం, ప్రార్థన కోసం బోధించడం గొప్ప కాదు, కానీ ఆ ప్రార్థన కోసం చెప్పినోడికి, ప్రార్థన కోసం బోధించిన వాడికి ఆ ప్రార్థనలో ఉన్న శక్తి తెలియదు, కానీ ప్రార్థించిన ప్రార్థనా పరుడికి మాత్రమే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, మృతులు సైతం లేపబడ్డానికి, దయ్యాలు గజగజ వనకడానికి కారణం ఏంటో తెలుసా? రాత్రంతా ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థనా శక్తి చేత నింపబడేవాడు. రాత్రంతా ప్రార్థనలో గడుపుతుంటే ప్రార్థనా శక్తి చేత నింపబడేవాడు. ఆయన ప్రార్థన చేత, ఒక కొలత లేని అభిషేకము చేత ఆయన నింపబడేవాడు. ఈరోజు నేను అంటున్నాను, మనలో ఎంతమంది ప్రార్థించే వాడుక కలిగి ఉన్నాం? ప్రార్థించే వాడుక కలిగి ఉన్నాం. ఆయన ఒలీవల కొండకు వెళ్ళి, ప్రతి రాత్రి ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రియులారా తన వాడుక చొప్పున ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసే వాడుకను ఆయన కలిగి ఉన్నాడు. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ తాపేశ్వరంలో సేవా పరిచర్య ప్రారంభంలో ప్రతి నారాయణమూర్తి గారని ఒక ఆయన తీసుకొచ్చాం. కౌంట్ల కుటుంబం నుంచి, ఇచ్చాపురం నుంచి తీసుకొచ్చాం. పెకెట్ పక్కలు కూడా తీసుకొచ్చాం. పిల్లరా, ఆ కౌంట్ల కుటుంబం నుంచి రక్షించబడిన ప్రతి నారాయణమూర్తి గారు వాళ్ళ అమ్మ పేరు ప్రతి నారాయణ అమ్మగారు. ఆయన చెప్పేది సాక్ష్యం మీలో కొంతమంది గుర్తుందనుకుంటున్నాను. భయంకరమైనటువంటి వాళ్ళకి జన్యు ఉంటుంది కదా మెళ్ళలో, భయంకరమైన సావుకారులు అండి వాళ్ళు, భయంకరమైన నిష్ట కలిగినటువంటి కుటుంబానికి చెందిన వారు వాళ్ళు. ఇచ్చాపురం అంటే కౌంట్లే మొత్తం. పిల్లరా, అలాంటి పరిస్థితిలో భయంకరమైనటువంటి పరిస్థితిలో కుటుంబం పేదరికంలో ఉన్నప్పుడు 4-5 కొడుకులు ఆవిడికి. అయితే పిల్లరా, భయంకరమైన పేదరికంలో కుటుంబ సమస్యలు
విపరీతంగా ఉండడం ద్వారా ఎవరో ఒక ఆవిడ సువార్త ప్రకటించింది బైబిల్ ఇచ్చి, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, నిజమైన దేవుడు సజీవుడు అని చెప్పేసి సువార్త ప్రకటించి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ తీసుకొని ప్రియులారా, ఆ బైబిల్ ఇంట్లో భర్తకు కానీ కొడుకులకు కానీ తెలిస్తే చంపేస్తారేమోనని చెప్పి మైలు బట్టలు పెట్టుకుంటారు కదా, మైలు బట్టలు పెట్టుకొని దాంట్లో ఆ బైబిల్ దాచుకొని ప్రతిరోజు బాత్రూంలోనికి వెళ్ళి, బాత్రూంలో అందరూ పడుకున్న తర్వాత బాత్రూంలోకి వెళ్ళి చదువుకొనిదట బాత్రూంలో బైబిల్ చదువుకొని ఆ బాత్రూంలోనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకునేదట. ఆదివారం ఎలా అయినా నేను మందిరానికి వెళ్ళాలి అని చెప్పి, నాకు పన్ను సలుపు వస్తుంది, ఒక పన్ను పిప్పొన్న అయిపోయిందని చెప్పి పిల్లరా మందిరానికి వెళ్ళిపోయి ఆరాధన చూసుకుని వచ్చేటప్పుడు బాగున్న పన్ను పీకించుకుని వచ్చేసేదాన్ని. అలా మందిరానికి వెళ్ళడం కోసం 32 పళ్ళు పీకించేసుకుందా తల్లి. ఒకరోజు భర్తకి కొడుకులకి తెలిసిపోయింది. బైబిల్ని చింపేసి తల్లి మీద భర్త కొడుకులు టాయిలెట్ పోసారట. మన వంశంలో చెడబుట్టేవే దరిద్రగొడ్డుదాన్న, మన ఆచారాలు మంట కలిపేసామని భయంకరమైన బూతులు తిడుతూ ప్రియులారా కొట్టారట. అయినా కానీ ఆ తల్లి చేసిన కన్నీటి ప్రార్థన, ఆ తల్లి చేసిన భక్తి ప్రియులారా వ్యర్థంగా పోలేదు. కొడుకులు గొప్ప సేవకులు అయిపోయారు. ఇచ్చాపురంలో పెద్ద మందిరం కట్టుకున్నారు. ఒకప్పుడు నూనె పేపాలు తోసుకుంటూ బ్రతికిన వాళ్ళు ఈరోజు ఇచ్చాపురానికి జమీందారులు అయిపోయారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, కిరసనాయిల్ పేపాలు నూనె పేపాలు దొర్లించుకునేవారట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ తల్లి చేసిన ప్రార్థన వ్యర్థంగా పోలేదు. ఆ తల్లి చేసిన ప్రార్థన తన కుటుంబాన్ని, తన కుమారులను పేదరికంలోంచి, దరిద్రంలో నుంచి ఆశీర్వాదం వైపుకు నడిపించింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి సమస్య మీద, ప్రతి శోధన మీద దేవుడు నీకు జయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా గొప్ప ప్రార్థనాపరుడు. ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసే వాడుక ఆయన కలిగి ఉన్నాడు. మీలో ఎంతమంది ప్రతిదినం మానకుండా తప్పకుండా ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేసేటప్పుడు నిజమైన భక్తులకు, ప్రార్థనాపరులకు నువ్వు ప్రార్థన చేయకుండా, భక్తి చేయకుండా రకరకాల శోధనలు, ఆటంకాలు ఎదురవుతాయి. దానియేలుకి ఎదురవ్వలేదా? దానియేలు ప్రార్థనలో నమ్మకంగా ఉంటుంటే దానియేలు మీద కొంతమంది నాశనం చేయాలని దానియేలు ప్రార్థన చేస్తుంటే రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, నీ ఆజ్ఞను ఖాతరు చేయకుండా ప్రార్థన చేస్తున్నాడని. రాజుకి ఇష్టం లేకపోయినా కానీ సింహాల గుహలో దానియేలు పడేయిస్తే దానియేలు చేసిన ఆ దానియేలు ప్రార్థనా శక్తి సింహాల నోరులో మూయించేసింది కదా. నువ్వు ప్రార్థన చేస్తే సింహాల వంటి మనుష్యుల నోర్లను కూడా దేవుడు మూసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎన్ని చెప్పాను? యేసయ్యకు బోధించడం వాడుక, యేసయ్యకు ఏటేటా పండగను ఆచరించడం వాడుక, యేసయ్యకు బైబిల్ చదవడం వాడుక, సమాజ మందిరమునకు మానకుండా వెళ్ళడం ఆయనకు వాడుక. తర్వాత 4వదిగా ఒలీవల కొండకు వెళ్ళి వాడుక చొప్పున ప్రార్థన చేయడం ఆయనకు వాడుక. ఇకపోతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ 4 యేసుక్రీస్తుకు సంబంధించిన వాడుకలైతే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనంలో పిలాతుకు ఒక వాడుకుంది. ఎవరికి? పిలాతుకు ఒక వాడుక ఏంటో తెలుసా? పిలాతు ముందు యేసుక్రీస్తు ప్రభులు వారు పిల్లరా దోషిగా నిలబెట్టారు యూదులు. ఆయన నిర్దోషిగా ఉన్న యేసయ్యను ప్రియులారా, ఆయనలో ఏ కపటము కానీ, ఏ నేరము కానీ, ఏ దోషము కానీ వారు ఆరోపించినటువంటి, వారు మోపినటువంటి నిందలు, నేరాలు ఏది ఆయనలో రుజువు కాలేదు. పిలాతుకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కావాలని పగపట్టి అన్యాయంగా, నిష్కారణంగా, అన్యాయంగా ప్రియులారా యేసయ్యను మీద కేకలు వేసి, నోరుంది, జనబలం ఉంది, ధనబలం ఉందని కేకలు వేసి మా కేకలే గెలిచాయని నిర్దోషిగా, దోషము లేని, పాపము లేని, ఆయన మీద మోపబడిన నేరాల్లో ఏది రుజువు కాకపోయినా కానీ
వాళ్ళందరూ మూకుమ్మడిగా ఏక తాత్పర్యముతో అన్యాయముగా ఆయన మీద కేకలు వేస్తుంటే పిలాతుకు అర్థమైపోయింది. పిలాతుకు అర్థమైపోయి పిలాతుకు ఒక వాడుకుంది. పండుగలో ఒక ఖైదీని విడుదల చేసే వాడుక. అక్కడ మత్తయి సువార్తలో 27:15లో యేసుక్రీస్తు ప్రభులు వారు పిలాతు ముందు నిలబడ్డారు. ముండ్ల కిరీటము ధరించి ఉదారంగు వస్త్రములు ధరించుకున్నటువంటి కొరడాలతో కొట్టబడిన యేసయ్య పిలాతు ముందు నిలబడ్డాడు. ఇదిగో ఈయన అని చెప్పి పిలాతు ప్రజలకు చూపించి, మీకు కళ్ళు చల్లబడ్డాయా, మీ కోపము మీ పగ చల్లారిందా అని వాళ్ళని అడిగి అప్పుడు అన్నాడు, పండుగలో నాకు ఒక ఖైదీని విడుదల చేసే వాడుక ఉంది. క్రీస్తును విడుదల చేయమంటారా, బరబ్బాను విడుదల చేయమంటారా అని అడిగాడు. మీకు ఒక మాట చెప్పనా, పిలాతు దగ్గర నాకు పిలాతు నచ్చలేదు. నాకు ఎందుకు నచ్చలేదంటే, పిలాతుకు డైరెక్ట్గా ఒక ఖైదీని విడుదల చేసే వాడుక ఉన్నప్పుడు ఆప్షన్ ఎందుకు పెట్టాలి? ఆప్షన్ ఎందుకు పెట్టాలండి? ఆప్షన్ ప్రజల చేతుల్లో ఎందుకు పెట్టాలి? అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు విడిపించాలి అని అనుకుంటే యేసయ్యని డైరెక్ట్గా విడిపించవచ్చు కదా. మీకు క్రీస్తు కావాలా, బరబ్బా కావాలా అని అడిగారు. ప్రజలకు ఎవరు నచ్చుతారు చెప్పండి? మంచి చేసేవాడు, మేలు చేసేవాడు, ఉపకారం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనాపరుడు నచ్చడో. మాయ మాటలు చెప్పేవాడు, మోసం చేసేవాడు, లేకపోతే ప్రజల మీద పిల్లర గొర్రెలను మేపేవాడు కాదు, గొర్రెలను చంపి తినేవాడే. గొర్రెలను మేపే మంచి కాపరి కాదు ప్రజలకు కావలసింది. ఇక్కడ చదువుతుంటే క్రీస్తు వద్దన్నారు, బరబ్బా కావాలన్నారు. ఎంత దుర్మార్గులండి వాళ్ళు. క్రీస్తు నచ్చలేదా, బరబ్బా నచ్చాడట. బరబ్బా ఎవరు? ఒక బందిపోటు గజ్జ దొంగ, బందిపోటు నరరూప రాక్షసుడైన గజ్జ దొంగ. ఈరోజు సమాజానికి ఎలాంటి వాళ్ళు నచ్చుతున్నారు? మంచోళ్ళు నచ్చరు. అన్యాయంగా నిష్కారణంగా యేసయ్య మీద నేరాలు మోపి యేసయ్యను కూడా అన్యాయపు తీర్పు తీర్చి, మీకు క్రీస్తు కావాలా, బరబ్బా కావాలని ఎంత పగబట్టేశారండి ఆయన మీద. ఎంత పగబట్టేశారో చూడండి. కొరడాలతో కొట్టినా వాళ్ళ పగ చల్లారలేదు, ముళ్ళ కిరీటం పెట్టినా వాళ్ళ పగ చల్లారలేదు. ఇక ఆయన సిలువ వేసి చంపే వరకు వాళ్ళ పగ చల్లారల. ప్రియులారా, అందుకే అక్కడ అంటున్నాడు, పిలాతుకు కూడా ఒక వాడుకుంది ఖైదీని విడుదల. మనకి కూడా భారతదేశంలో ఆగస్టు 15న యావజ్జీవ కారాగార శిక్షలో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలను విడుదల చేసే వాడుక మన భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న కొంతమంది ఖైదీలను వాళ్ళ మంచి సత్ప్రవర్తనను బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 39వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనంలో గొల్యాతును చంపడానికి పిల్లర సౌలు ముందుకి వచ్చినటువంటి దావీదు, గొల్యాతును చంపడానికి సౌలు ముందుకు వచ్చి నిలబడినటువంటి దావీదును చూసి సౌలు ఏమన్నాడంటే, రే మేమందరం చేతకానోళ్ళం అనుకున్నావా? వాడు ఎలా ఉన్నాడు చూసావా? వాడి కత్తే నేతకానితోనంత పెద్దదట అని చెప్పి దావీదును గాలి తీసేస్తుంటే, దావీదు యెహోవాను బట్టి బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. రాజా, నేను నా తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది నా గొర్రె పిల్లలను పట్టుకుపోవడానికి. ఒక సింహం వచ్చింది, ఎలుగుబంటిని సింహాన్ని చీల్చి చంపి నా గొర్రె పిల్లలను కాపాడుకున్నాను. సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను విడిపించిన నా దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో ఉంచుకుని నన్ను విడిపిస్తాడంటే, ఇంక నువ్వు చెప్తే వినే రకంలా లేవు, వెళ్ళు యుద్ధానికి అని చెప్పి, యుద్ధానికి వెళ్తున్నావు కానీ నీకేమీ లేవు, ఇదిగో నా యుద్ధాయుధాలన్నీ కూడా ధరించుకో అని చెప్పి సౌలు యొక్క యుద్ధానికి వెళ్ళే యుద్ధాయుధాలన్నీ కూడా దావీదును ధరించుకోమంటే శిరస్త్రాణము,
చదువు, గట్టిగా చదవాలి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలో లేదు కనుక. దావీదుకి ఏం లేదట? వాడుక లేదు, అలవాట్లేదు. ఆ యుద్ధ సామాగ్రి ఎప్పుడు ఎన్నడూ ముట్టుకోలేదు, ధరించుకోలేదు. ఈ సామాగ్రి నాకు వాడుకలో లేదు అని చెప్పేశాడు. దావీదుకి ఏం లేదట? యుద్ధ సామాగ్రి వాడుక లేదట. మరి అలా చేస్తావు యుద్ధం అని చెప్పేసి అంటే, యుద్ధం నేను కాదు నా దేవుడు చేస్తాడు. సౌలు ఏమనుకున్నాడు? యుద్ధం నేను చెయ్యాలేమో అనుకున్నాడు, అందుకే భయపడ్డాడు గొల్యాతును చూసి. కానీ దావీదు గొల్యాతును చూసి ఎందుకు భయపడలేదో తెలుసా? యుద్ధం నేను కాదు నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మన ముందు కూడా గొల్యాతు లాంటి సమస్యలు, గొప్ప గొప్ప పర్వతాల లాంటి సమస్యలు నిలబడినప్పుడు వాటిని చూసి భయపడకండి. ఎందుకంటే మనం బలహీనులమే కానీ మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు. యుద్ధం చేసేది మనం కాదు, మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. మనం కొడితే లేస్తారండి, దేవుడు కొడితే లేవరో. అందుకే యుద్ధం మన పక్షాన దేవుడు చెయ్యాలని దేవుని చేతికి మనము అప్పగించాలి. పిల్లరా, దావీదునకు యుద్ధ సామాగ్రి వాడుకలో లేదు అనే మాటను అక్కడ మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ప్రపంచ మానవులమైన మనందరితో మాట్లాడుతున్న మాట చూడండి. ఇది దేవుడు ప్రజలతో మాట్లాడుతున్న మాట. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలముల్లో నీతో మాటలాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాటలు వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా. నీ క్షేమకాలములో నీతో మాటలాడి తిని కానీ, నువ్వు క్షేమముగా ఉన్నప్పుడు, నువ్వు సుఖముగా ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు నిరభ్యంతరంగా ఉన్నప్పుడు, నువ్వు అన్ని సౌకర్యాలు కలిగి సంతోషముగా నీ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నప్పుడు, నాకు ఎవరితో పని లేదు, నాకు ఏ లోటు లేదు, నాకు ఏ అవసరం లేదు, ఏ అక్కర లేదు, ఏ కొరత లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయని నీవు క్షేమము కలిగి ఉన్నప్పుడు ఆ క్షేమ కాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడట. క్షేమకాలమున నేను నీతో మాటలాడి తిని కానీ నీవు వినకపోతివి. నీవు క్షేమకాలమున, అయ్యో నువ్వు క్షేమము కలిగి ఉన్నావు, నువ్వు పాపంలో పడిపోతావని, ఇదిగో నీ మీదకి ప్రమాదం వస్తుందని, లేకపోతే దుష్టుడు పొంచి ఉన్నాడని, కీడు పొంచి ఉన్నదని, నీవు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని, పాపంలో పడే ప్రమాదం ఉందని, దుష్టుడు నిన్ను తరుముతున్నాడని, శోధనలు నీ మీదకి ముంచుకొని వస్తున్నాయని, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తని దేవుడు ఎన్ని మార్లు నీతో మాట్లాడినా కానీ నీవు వినకపోతివి అంటూ అక్కడ అన్నాడు. నా మాటలు వినకపోవుటే నీకు బాల్యము నుండి వాడుక. చూసారా, చిన్నప్పటి నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి దేవుని మాటలు వినకుండా దేవునిని ఎదిరించి దేవుడి మీద తిరుగుబాటు చేయడమే నీకు నాకు వాడుకట. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు మారడానికి, బ్రతుకు మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి. దేవుడు ఎన్నెన్నో అవకాశాలు ఇస్తున్నాడు. చేతులారా ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? చేతులారా తెలిసి 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 పాపంలో జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ నీ జీవితాన్ని చేతులారా ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? నీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఉన్నతమైన దర్శనాలు కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టగలిగితే, నువ్వు శాపాన్ని, నీవు అవిధేయతలను, అతిక్రమాలను విడిచిపెట్టగలిగితే, నీవు వ్యసనములను విడిచిపెట్టగలిగితే, దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి నచ్చనివి ఏవైతే నీలో నాలో ఉన్నాయో వాటిని విడిచిపెట్టగలిగితే
దేవుడు నీ భవిష్యత్తును ఉన్నతమైన విధంగా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కానీ నీ క్షేమ కాలమున నేను నీతో మాటలాడి తిని కానీ నీవు నా మాట వినకపోతివి. నీ బాల్యము నుండి నా మాటలు వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఎప్పటి నుంచట? మొండుదేరిపోయావు, బండదేరిపోయావు, కఠినమైపోయింది నీ గుండె. దేవుడు ఇచ్చిన అవకాశాలను అడ్వాంటేజ్గా తీసుకొని మరింత పెచ్చిపోయి పాపములో వ్యతిరేకంగా భ్రష్టురాలుగా బ్రతుకుతున్నావేమో. నా మాటలు వినకపోవుటే నీకు బాల్యం నుంచి వాడుక. ఎప్పటికైనా సరి చేసుకుంటావేమో, ఎప్పటికైనా మారతావేమోనంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియులరా, నిన్న వాక్యాన్ని ముగించేస్తున్నాను. ముగించే ముందు 3 ప్రాముఖ్యమైన విషయాలు. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం చదువుట యేసయ్యకి వాడుక. సమాజ మందిరానికి వెళ్ళి మానకుండా ప్రతి ఆరాధన దినాన్న సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం చదవడం యేసయ్యకు వాడుక. ఈరోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ వాక్యానికి మీలో ఎంతమంది లోబడతారు? ప్రతి ఆరాధన దినాన్న మందిరానికి వచ్చి వాక్యం చదవడం మీకు వాడుకగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు కలిగి ఉన్నటువంటి ఆ వాడుక మానకుండా సమాజ మందిరానికి వెళ్ళి ఆయన వాక్యం చదివేవాడట. మానకుండా మనము సమాజ మందిరానికి వచ్చి వాక్యం చదవడం, ధ్యానించడం, దాని ప్రకారంగా నడవడం ప్రియులారా మనం వాడుకగా మార్చుకోవాలి. రెండవ విషయం ఏంటంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనంలో 46వ వచనంలో ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 39, 46 వచనాల్లో ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఈ రోజు నుంచి మన అలవాట్లు మారాలి. టీవీ చూడడం వాడుకైపోయింది, సెల్ ఫోన్ వాడడం వాడుకైపోయింది. రోజంతా టీవీతో, సెల్ ఫోన్తో, వృధాగా వ్యర్థమైన వాటితో దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని వృధా కాలయాపన చేస్తున్నవేమో. ప్రార్థనలో గంటలు 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 గడుపు. యేసయ్య ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేయడం ఆయన ఏ విధంగా అయితే వాడుకగా కలిగి ఉన్నాడో మనం కూడా ఉదయాన్నే లేచి వేకువజామున ప్రభు పాదాలు పట్టుకోవాలి. మధ్యాహ్నము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. సాయంత్రం కుటుంబ ప్రార్థన జరగాలి. వ్యక్తిగత ప్రార్థన అన్న ఏకాంత ప్రార్థన అన్న ఒకటే. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం ఫలవంతంగా ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆ తరువాత కుటుంబ ప్రార్థన, కుటుంబమంతా కలిసి దేవుని సన్నిధిలో కుటుంబముగా ప్రార్థించాలి. తర్వాత సమాజ ప్రార్థన, సంఘ ప్రార్థన, సమాజముగా కూడుకొని, సంఘముగా కూడుకొని మనము ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉండాలి. పిల్లరా, మూడవ విషయం ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఏం ప్రకటించాలి చెప్పాలి? ఏం ప్రకటించాలి? మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సువార్త ప్రకటించే సమయంలోనే వాక్యాన్ని బోధించాడు. సువార్త ప్రకటించే సమయంలోనే ఆయన వాక్యాన్ని బోధించాడు అని అక్కడ వ్రాయబడింది. సువార్త ప్రకటనలోనే ఆయన వాక్యాన్ని బోధించాడు. 96వ కీర్తన 2వ వచనంలో పిల్లరా, అనుదినము సువార్త ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? ఎవరు దొరికినా వదలకూడదు. ఎవరు దొరికినా, నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు నీ పక్కన కూర్చొని నువ్వు క్రిస్టియన్నా అని అడిగారు అనుకో, వెంటనే ఇంకా నీ సాక్ష్యం చెప్పేయడం, నువ్వు ఎలా యేసుప్రభుని నమ్ముకున్నావో, యేసుప్రభు ఎంత గొప్పోడో చెప్పేయడమే. ఎవరు దొరికినా వదలకూడదండి. నువ్వు ప్రయాణం చేస్తున్నా, నువ్వు చదువుకుంటున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు కూలి పని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా నిన్ను కదిపి మీరు క్రిస్టియన్నా అని అన్నారా? వాళ్ళు అనక్కర్లేదు. వాళ్ళు మనల్ని అడిగేలా మనమే కలగజేసుకొని మరి సువార్త ప్రకటించాలి. అనుదినము సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా అందరూ సువార్త ప్రకటించాలి.
సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసయ్య మనకిచ్చాడు హక్కు. ఎవరిచ్చారు? నీ సువార్త ప్రకటించే హక్కు ఎవరిచ్చారు? అడుగుతున్నారు కదా మతోన్మాదులు. సువార్త ప్రకటించే హక్కు నీకు ఎవరిచ్చారు? నీకు లైసెన్స్ ఉందా? లేకపోతే సువార్త ప్రకటించడానికి నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నా. అసలు సువార్త ప్రకటించడానికి పర్మిషన్ ఎవడు ఇవ్వాలి? సువార్త ప్రకటన మా జన్మ హక్కు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. ఎవరి మతాన్ని వారు స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని రాజ్యాంగంలో ఎన్నో జీవోలు ఎన్నో హక్కులు ఉంటే ఈరోజు నీకు పర్మిషన్ ఉందా? ఎవడిచ్చాడు నీకు హక్కు అంట? అసలు మాకు రాజ్యాంగం హక్కు ఇవ్వడం కంటే ముందు కానీ బైబిల్లో మా దేవుడు సువార్త ప్రకటించమని హక్కు ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని అన్నాడు కదా. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా సువార్త సిలువను గురించిన వార్తను ప్రకటించాలని. ప్రియులారా రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చదవగలిగితే 1వ అధ్యాయము 16వ వచనం రోమపత్రికలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త ప్రకటించడానికి ఒకవేళ యేసుక్రీస్తును నమ్ముకున్నావా, నువ్వు మతం మారిపోయావా, నువ్వు ఆ తక్కువ కులాలలో దేవుణ్ణి నమ్ముకున్నావా, నువ్వు దిగిపోయావంటారని సిగ్గుపడుతున్నావా? బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి సిగ్గుపడుతున్నావా? ఆలోచించు. ఈరోజు చాలామంది వారి కులం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా? ఒకప్పుడు సిగ్గుపడేవారు, కానీ ఈరోజు పేరు వెనకాల కులాన్ని తగిలించుకుంటున్నారు. పేరు వెనకాల కులం తగిలించుకుంటున్నారు. వారి కులం చెప్పుకోవడానికి సిగ్గుపట్టలేనప్పుడు ఈరోజు నేను క్రైస్తవుణ్ణి, నేను యేసుక్రీస్తును నమ్ముకున్నానని చెప్పుకోవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? గర్వపడాలండి. సువార్త అక్కడ ఏమంటున్నాడు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త ప్రకటించడానికి ఒకవేళ సిగ్గుపడుతున్నామేమో, సిగ్గుపడకండి. నాకెందుకో కానీ దేవుడు మరలా నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, తాపేశ్వర గ్రామానికి దేవుడు దర్శనం ద్వారా పంపించాడు. మా నాన్నగారికి దర్శనం వచ్చింది. 40 దినాల ఉపవాసంలో ఆయన ఉన్నప్పుడు పాల కావిడి పట్టుకొని ఆయన తాపేశ్వరం సెంటర్లో దిగి గాగలపేటలోకి నడుచుకుంటూ వచ్చాడట దయామణి గారి ఆ ఇంటికి. ఆ దర్శనం ప్రకారంగా వచ్చినప్పుడే తాపేశ్వరంలో వీళ్ళందరూ మా చేతికి అప్పగించబడ్డారు. వాళ్ళందరి ద్వారా సంఘం స్థాపించబడింది. ఆ దర్శనం పిల్లరా విశాలపరచమని, ప్రభువా ఈ తాపేశ్వర గ్రామం పట్ల నీ సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చు నాయనా. ఈ తాపేశ్వర గ్రామంలో ఈ చిన్న సంఘంగా ఉండిపోకూడదు, ఇది వ్యాపించాలి, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, అవన్నీ రక్షించబడాలని భారంతో దేవుని సన్నిధిలో ఈ 50 దినాల ఉపవాసంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ఈ 50 దినాలు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కుదురుగా ఉంచను, మిమ్మల్ని ఖాళీగా ఉంచను, మిమ్మల్ని కుదురుగా ఉంచను, ఖాళీగా ఉంచను. తాపేశ్వర గ్రామంలో ఎన్ని ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాలకి ఇంటింటికి డోర్ టు డోర్ పత్రికలు పంచిపెట్టి ఒక స్ట్రేంజర్ పట్టుకొని పాటలు పాడుకుంటూ సెంటర్కి సువార్త ప్రకటించడం, దేవుడు మీ జీవితాల్లో చేసిన ఆ మేలులు మీతోనే ఆ సెంటర్లో నిలబెట్టి సాక్ష్యాలు చెప్పించాలని. తాపేశ్వర గ్రామంలో కొన్ని ఆత్మలైనా మనం రక్షించాలి. గ్రామం పట్ల దర్శనం నెరవేర్చబడాలి. అమ్మా దర్శనం దేవుడిచ్చాడు. దర్శనానికి మనం ఏమవ్వాలి? కట్టుబడాలి. దర్శనం నెరవేర్చబడేటట్టుగా మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఆసక్తి కలిగి ముందుకు అడుగులు వేయాలి. పిల్లలు ఇకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు భక్తుడు ఆసియా ఖండమంతా మిషనరీ ప్రయాణాలు చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో శ్రమలు కోర్చి ఆదిమ అపోస్తలులు పిల్లరా తమ ప్రాణాలకు తెగించి వారు చేసినటువంటి సువార్త పరిచర్య ద్వారానే కదా ఈరోజు మనం రక్షించబడ్డాం. అపోస్తలుడైన తోమా గారు భారతదేశానికి వచ్చి మన భారతీయ
భారతదేశ ప్రజల రక్షణ కొరకు మద్రాస్ ప్రాంతంలో ప్రాణాలు అర్పించాడు ఆయన. సువార్త ప్రకటించకపోతే ఆత్మలు ఎలా రక్షించబడతాయి? అక్కడ అంటున్నాడు చూడండి, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. నన్ను నా దేవుడు రక్షించిన, పాపంలో రోగంతో లేకపోతే మరణించి నరకానికి పోవలసిన నన్ను నా దేవుడు బ్రతికించాడు. ఆ దేవుని కొరకే నేను బ్రతకాలి, ఆ దేవుని కొరకే బ్రతకాలి, అదే నా అతిశయం అంటూ సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఎవరి మీద? ప్రతి క్రైస్తవుడి మీద, ప్రతి విశ్వాసి మీద సువార్త ప్రకటించే భారాన్ని దేవుడు మోపాడు. ఇప్పుడు నేను అంటున్నాను, మన వయసు ఏదో అయిపోయింది. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయి, ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ వయసులోనైనా మొన్న నేను ఒక 95 సంవత్సరాల దైవజనుణ్ణి చూశానండి. 95 సంవత్సరాలు, ఆయన వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. ఆయన ఏ ఊరో నాకు తెలియదు, కానీ సైకిల్ నిండా మొత్తం వాక్యాలు బోర్డులన్నీ కట్టేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నడవలేకపోతుంటే ఎవరో 3 వీలర్ బైక్ ఏదో కొనిచ్చినట్టున్నారు. సో ప్రియులారా, ఆ 95 ఏళ్ళ వయసులో కూడా ఆయన సువార్త ప్రకటించడం ఆపలేదు. దేవుని కోసం నా శ్వాస విడిచిపెట్టే వరకు నేను సువార్త చేస్తానంటున్నాడు అతను. ఆయన చూస్తే మనకి ఏం రావాలి? సిగ్గు రావాలి, బుద్ధి రావాలి. సిగ్గు రావాలి, బుద్ధి రావాలి. దేవుని కోసం మనం కూడా మన చివరి శ్వాస విడిచిపెట్టే వరకు సువార్త ప్రకటించాలి. అసలు గొర్రెల కాపరి పిల్లలను పెడతారా, లేకపోతే గొర్రెలే పిల్లలను పెట్టాలా? గొర్రెలే పిల్లలను పెట్టాలి. ఈరోజు సంఘంలో ఉన్న గొర్రెలుగా ఉన్న విశ్వాసులైన మీరు ఒక్కొక్కరు ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించి రక్షణలోనికి నడిపించారు? ఎంతమంది సంఘానికి తీసుకొచ్చారు? మీరు ఆలోచించుకోండి. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో అనే మాట ఎప్పుడు వాడతారు? ఏదో జరగరాని నష్టం జరిగిపోతున్నప్పుడు, లేకపోతే కొంపలు మునిగిపోయినప్పుడే అయ్యో అనే మాట వాడతారు. అంటే అయ్యో అని ఎందుకన్నాడు తెలుసా? నశించిపోతున్న ఆత్మలు కోకొల్లలుగా నరకానికి వెళ్ళిపోతున్నాయి మన కళ్ళ ముందు. నీకు నాకు భారము లేదా? విగ్రహారాధన ద్వారా, వ్యభిచారము, చెడు వ్యసనాల ద్వారా, పాపముల ద్వారా, అపవాది కబంధ హస్తాలలో చెక్కబడి పిల్లరా ఎన్నో ఆత్మలు నరకానికి చేజారిపోతూ ఉండగా, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే ఏటట? శ్రమ. సువార్త ప్రకటిస్తే జీతం దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు కలిగి ఉన్నటువంటి వాడుకలు అనే అంశాన్ని మన ముందు పెట్టి ఎన్నో విషయాలు మనకు తెలియజేశాడు. మందిరానికి వెళ్ళి వాక్యం చదవడం ఆయనకు వాడుకని, ప్రార్థన చేయడం ఆయనకు వాడుకని, సువార్త ప్రకటించడానికి వెళ్ళి వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని బోధించి అద్భుతాలు చేసి అనేక ఆత్మలు రక్షించడం ఆయనకు వాడుక. ఈరోజు యేసయ్యకు కలిగిన వాడుకలు, యేసయ్య పిల్లలుగా అయిన రక్తంలో కడగబడిన నిజ క్రైస్తవులుగా ఆ వాడుకలు మనము కూడా కలిగి జీవించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకొని మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు అట్టి కృప ధన్యత మనందరికీ అనుగ్రహించి బలపరచి నడిపించును గాక. మోకరించండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండొద్దు, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తారా? కొంచెం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొంతమంది చెప్పలేకపోతున్నారు. నోట్లో కొనుక్కున్నట్టుగా సనుక్కున్నట్టుగా కాదు. లోకము నన్ను ద్వేషించినా, లోకులు నన్ను దూషించినా,
లోకము నన్ను ద్వేషించినా, లోకులు నన్ను దూషించినా, నా వారే నన్ను నిందించినా, నా ప్రియులే నన్ను విడనాడినా, నా వారే నన్ను నిందించినా, నా ప్రియులే నన్ను విడనాడినా, నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను. నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను. ప్రకటింతును నీ సువార్తను, సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానించుచు, సమయమునందు అసమయమునందు. మా సేవా పరిచర్య ప్రారంభంలో బాపన్న గారని ఆయన సాక్ష్యం విన్నప్పుడు, ఆయన సాక్ష్యంలో ఆయన పాడినటువంటి పాట, ఆ సాక్ష్యము ద్వారా సేవా ప్రారంభంలో ఆ సాక్ష్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ఆ పాట ద్వారా బలపరిచారు, ఆ సాక్ష్యం ద్వారా బలపరిచారు. ప్రియులారా, ఎన్నో ప్రాంతాలు కాలినడకను తిరిగి సువార్త ప్రకటించాం. ఈరోజు ప్రియులారా, సువార్తకు ద్వారాలు మూయబడుతున్నాయి. సువార్త ప్రకటించడానికి అవకాశం ఉండగా ఎందుకు సువార్త ప్రకటించకుండా నీకు ఇవ్వబడిన సమయాన్ని వృధా చేసుకుంటున్నావు సహోదరుడా, సహోదరి. సువార్త ప్రకటించకపోతే శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారం మన మీద మోపబడింది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు పౌలు. ధైర్యం తెచ్చుకొని నడుం కట్టుకుందాం. ప్రాణాలు అర్పించైనా, ప్రాణాలు పనంగా పెట్టైనా నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నడుం కట్టుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు కలిగి ఉన్న వాడుకలు అనే అంశాన్ని మా ముందుంచి ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియచేసి మాతో మాట్లాడినందుకు వందనాలు. కేవలం వినువారు మాత్రమైండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించే అటు బుద్ధి వివేకములు కలిగిన హృదయము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా మంచి యేసయ్య, సంఘములో విశ్వాస వీరులు, విశ్వాస వీర వనితలు యేసునామములో లేపబడుదురుగాక. సంఘములో నుంచి గొప్ప ప్రార్థనా పరులు లేపబడుదురుగాక. సంఘములోనైన స్తోత్రాలు తండ్రి, నమ్మకస్తులు లేపబడుదురుగాక. సంఘములో సహకరించే సహకారులు లేపబడుదురుగాక. సంఘములో తండ్రి పరిచర్య చేసే పరిచారకులు లేపబడుదురుగాక. సంఘములో తండ్రి, ఇదిగో తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. సంఘములో తండ్రి, ఇదిగో నైనా స్తోత్రాలు ప్రవ్వా. భారము భరించేవారిని లేవనెత్తండి, సువార్త ప్రకటించేవారిని సంఘములో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియమైన తండ్రి, మాకు మా సంఘానికి సంఘ పరిచర్యకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన దురాత్మ శక్తుల క్రియలని, అంధకార శక్తుల క్రియలని, శత్రు గుంపులు, వారి సమూహం అంతా యేసు నామములో బంధిస్తున్నాను. దుష్టుడు కాడి విరిగిపోవును గాక. మా ప్రియమైన యేసయ్య, తాపేశ్వరు సంఘాన్ని, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. పేకెట్ పగల సంఘాన్ని, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. మండపేట న్యూ కాలనీ సంఘాన్ని, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను దర్శించండి. గొల్లపుంద సంఘాన్ని, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. మా ప్రియమైన తండ్రి, ఎవరెవరు ఎలాంటి అవసరాల్లో, అక్కరలలో ఉన్నారు, ప్రతి ఒక్కరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. లైవ్ ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండి ప్రాంతంలో ఏకీభవిస్తున్న పిల్లలు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారు అడుగుతున్న వాటికంటే, ఊహించుచున్న వాటికంటే అడగక మునుపే అక్కర్లెరిగిన వాడవు గనుక వారి జీవితంలో వారి హృదయ వాంఛలన్నీ తీర్చి బలపరచి మేలులతో వారి హృదయాన్ని తృప్తిపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక.
గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.